వెల్కమ్ టు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. This is festival. Sankranti festival is a Hindu festival which we are celebrated on January 14th in every year. సంక్రాంతి అనేది ఒక ముఖ్యమైన పండుగ మన తెలంగాణలో, మన భారతదేశంలో. మన వేరే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి జరుపుకుంటారు. సంక్రాంతి అనేది తెలంగాణలో చాలా చాలా అంటే చాలా పెద్ద పండుగ. పిల్లలకి ఏమో పతంగుల పండుగ, ఆడవాళ్ళకి ఏమో ముగ్గుల పండుగ, పిండి వంటలు అన్ని జరుపుకుంటారు. మన తెలంగాణలో ప్రత్యేకంగా మన తెలంగాణలో, ఆంధ్రాలో అయితే మంచిగా అయితే జరుపుకుంటారు. వేరే వేరే దేశాలలో వచ్చి మన దగ్గర జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రాలలో పిండి వంటలు, ముఖ్యంగా తెలంగాణలో పతంగులు, మహిళలకి ఇది ఒక పెద్ద పండుగ, ఇదొక స్పెషల్ పండుగ. సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ పండుగ. ముగ్గులు వేస్తారు, రకరకాల రుచులు. ఆంధ్రాలో అయితే మరి కోడి పందాలు ఉంటాయి. వేరే వేరే ప్రాంతాల నుంచి కోడిలు తీసుకొచ్చి, ఎడ్లను తీసుకొచ్చి పందాలు పెట్టుకుంటారు. ఇది చుట్టాలు, వేరే వేరే వాళ్ళు వచ్చి, బంధువులు అందరూ కలిసి ఈ పండుగ అందరూ ఒక దగ్గర కలిసి జరుపుకుంటారు. చిల్డ్రన్ ఎంజాయ్ ద డే ఫ్లయింగ్ కైట్స్ అండ్ ఎంజాయింగ్ విత్ రంగోలీస్ విత్ హోమ్స్. 13th రోజు ఏముంటుందంటే భోగి పండుగ ఉంటుంది. 15th రోజు 14th నుంచి 15th 16th ఇంకొక మొత్తం ఒక 5 రోజుల పండుగ ఉంటుంది సంక్రాంతి అంతా. ఆడవానికి ఏమో ముగ్గులు, పిల్లలకేమో పతంగులు, ఇంకా రకరకాల పిండి వంటలు, రుచులు, ఇట్లా అవన్నీ జరుపుకుంటారు. మరి మన తెలంగాణలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ అద్భుతంగా జరుపుకుంటున్నారు. మరి అది ఎట్లుందో చూద్దాం పార్రి. ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. మరి ఈరోజు చూసుకోండి, ఇక్కడ మరి మన తెలంగాణలోని హైదరాబాద్లోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మరి భారీ ఎత్తున మరి పతంగుల పండుగ. వాస్తవంగా చెప్పాలంటే ఈ పతంగుల పండుగ అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. అంటే సంక్రాంతి అనగానే మనకు ఆనవాయితీగా వచ్చేది ఈ పతంగుల పండుగ. కానీ ఇవాళ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ కూడా ఈ పతంగుల పండుగ ఈ హైదరాబాద్లో, ముఖ్యంగా మరి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఒక గొప్ప ఇవాళ కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. మీరు చూడండి, చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అసలు చాలా అద్భుతంగా అసలు ఈ పతంగులను ఎగరవేస్తూ మరి పిల్ల పాపలతో మరి కుటుంబ సమేతంగా ఈ విధంగా ఆనందాలు జరుపుకుంటున్నటువంటి అనేక మంది మరి ప్రజలు ఇవాళ నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే 56 దేశాలు, చాలా నిజంగా చెప్పడానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 56 దేశాల పతంగులు ఎగురుతున్నాయి. చాలా విచిత్రమైనటువంటి విషయం. అదేవిధంగా అనేక రాష్ట్రాల నుండి మరి ఇక్కడ పతంగులు ఎగరవేయడానికి మరి వచ్చినటువంటి మరి వీళ్ళని చూస్తుంటే మనకు కూడా చాలా ఆనందం వేస్తుంది. మీరు చూడండి, ఇక్కడ జనసందోహం ఏ విధంగా ఉందో. చాలా మరి ప్రజలు తండోపతండాపులుగా ఇవాళ ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రజలు మీరు చూడండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చిన్నలు పెద్దలు ఇవాళ కుటుంబ సమేతంగా ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి, అసలు ఈ విధంగా ఇట్లా మొదటిసారి జరగడం అంటే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పతంగులు ఎగరవేయడం అనేది ఇదే మొదటిసారి. ఒకసారి మరి అది ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఇంత భారీ ఎత్తున పతంగుల పండుగ జరుగుతుంది. మరి దీనికి వివిధ దేశాల నుండి రావడమే కాకుండా మరి వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చినటువంటి అనేక మంది ఇవాళ చూడండి, ఈ మిత్రులు మరి ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు ఇవాళ మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి గొప్ప పండుగగా మరి సంక్రాంతి పండుగ కూడా ఒకటి. మరి ఈ సంక్రాంతి పండుగ మరి ఈ రోజు
మరి మనకు ఈ పతంగుల పండుగ చూడడానికి మరి ఒరిస్సా నుంచి వచ్చినటువంటి మరి మిత్రులు ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా. భయ్యా आप किधर से आए? छत्तीसगढ़ से आए। छत्तीसगढ़ से। अब ये कैसा लग रहा है ये तेलंगाना में ये फेस्टिवल कैसा लग रहा है एक बार बोलो। ये फेस्टिवल बहुत ही अच्छा है। ऐसा हमारे यहाँ पे उतना नहीं होता है, लाइक सब अपने अपने घर से उड़ाते हैं। ऐसा कोई एक जगह नहीं होता जहाँ पे इतने सारे पतंग दिखे हमको। अब कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है यहाँ पे आके, एकदम घर जैसा महसूस हो रहा है। अच्छा आप लोग हैदराबाद में रहते हैं, आप उड़ीसा में रहते हैं? छत्तीसगढ़ में रहते हैं। छत्तीसगढ़ में रहते हैं। छत्तीसगढ़ में। आप ये फेस्टिवल देखने के लिए आए? नहीं नहीं, हम यहाँ पे काम करते हैं, आईटी में काम करते हैं। अच्छा ये तो ये फेस्टिवल ऐसा पूरा पब्लिक आके ये संक्रांति का ईद के दिन में ऐसा कर रहे हैं ना, आपको कैसा लग रहा है? आप हैदराबाद में रह रहे हैं, हैदराबाद का वो कैसा है? हैदराबाद कैसा है? पूरा इंडिया में हैदराबाद थोड़ा अलग ही रहता है, ये अलग में अभी आपको कैसा लगता है? बहुत अच्छा लग रहा है यहाँ पे आके, आप सबके साथ जुड़ के अच्छा लग रहा है बहुत ज्यादा। अच्छा थैंक यू भैया। और एक बार आपका नाम क्या है भाई? ऋषभ है। ऋषभ गुप्ता। अच्छा आपको कैसा लग रहा है? मेरे को तो बहुत अच्छा लग रहा है, पहली बार मैं देखा है इतना पतंग उड़ते हुए एक साथ। हमारे यहाँ तो ऐसा नहीं होता है, लेकिन हैदराबाद काफ़ी अच्छा है। तो और बाकी सब लोग आके एक साथ मिलते हैं, कुछ भी हो जाए, कोई भी रिलीजन के कुछ भी, मतलब कहीं से भी, बहुत बाहर से भी लोग आए हैं, तो काफ़ी अच्छा लगा है मेरे को देख के। ओके भैया थैंक यू। आप देख रहे हैं ना भैया, अब इतने दूर से उड़ीसा से आया, इतने ईद के दिन में बाल बच्चे पूरा परिवार से आके यहाँ पे खेल रहा है, पूरा खेल रहा है, ये बहुत अच्छा लग रहा है बोल रहा ये उड़ीसा वाले से आया। आपका नाम तो नहीं बोला भाई, एक बार बोलो ना। मेरा नाम तुषार महेश्वर। कुशार महेश्वर। अभी तो भैया बहुत अच्छा बात करे। और एक भी आदमी है इधर, हमारा दोस्त है, ये भी उड़ीसा से आया है। अभी क्या बात करते हैं क्या है, अभी ये तेलंगाना में कैसा है वो एक बार बोलो भाई। मैं सिलीगुड़ी से हूँ, मेरा नाम संदीप है। हम जैसे कि इन्होंने कहा कि हम यहाँ आए, इतनी सारी पतंग पहली बार देखा हमने और अच्छा लगा। और साथ ही साथ जो अंदर ये स्वीट्स का स्टॉल लगा था वो भी एंजॉय किया हमने, काफ़ी विविड सा है, अच्छा एक्सपीरियंस रहा हमारा। अच्छा थैंक यू भैया। ये उड़ीसा वाले से हमारा दोस्त है, ये लोग बहुत दूर से आए, ये फेस्टिवल देखने को ये अच्छा लग रहा है बोल रहा है। अभी बहुत सारे ये जना है और एक तेलंगाना में बहुत आदमी है, ये भी बात करने को अब अपन एक बार बात करेंगे इधर से भी। अन्ना नमస్తే అన్న, ఎట్లా ఉంది మన తెలంగాణలో? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ సంస్కృతి అంతా కూడా మళ్ళా మొదలైంది. ఇక అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక మన తెలంగాణలో ఇప్పుడు ఈ విధంగా చిన్నలు పెద్దలు అంతా ఒక దగ్గర కలిసి ఆటలు ఆడుకునేటువంటి ఒక సంస్కృతి ఇవాళ మన ముందుకు వచ్చింది. ఒకసారి దీని మీద ఒకసారి మీ అభిప్రాయం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఇక్కడనే మల్కాజ్గిరి. ఈరోజు చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం వస్తాం మేము పిల్లలను తీసుకొని, నా కొడుకు బిడ్డ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పతంగిలు ఎగిరిస్తాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి చాలా గొప్ప పండుగలలో, అంటే మనం అనేక పండుగలు, మనం బతుకమ్మ కానీ లేకపోతే మనం దసరా కానీ దీపావళి కానీ, అట్లాగే పతంగులు ఈ సంక్రాంతి చాలా గొప్పగా తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగ. అందులో ఇక్కడ పెరడ్ గ్రౌండ్లో చాలా ఆనందంగా పిల్లలు ఆనందోత్సవాలతో అనేక మంది వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రజలైతే చాలా ఆనందపూరితంగా జరుపుకునేటువంటి పండుగ, చాలా గొప్ప పండుగ. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్న మీ పేరు? ఆరపల్లి కమలాకర్, కాంటా స్టేడియం. అన్న ఆరపల్లి కమలాకర్ అన్నగారు నిజంగా ధన్యవాదాలు ఆయనకు. ఆయన కుటుంబంతో సమేతంగా వచ్చిండు, ఆయన పిల్లలు వాళ్ళంతా కూడా వచ్చారు. అక్క మీరు కూడా ఒకసారి, మరి ఇంత మంచిగా పండుగ జరుగుతుంది కదా, మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చి అందరు కలిసి చేసుకున్నటువంటి పండుగ. మీ అభిప్రాయం దీని మీద ఒకసారి చెప్తారా? ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది అందరికీ. అంతేకాకుండా ఈ హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో చాలా ఈ ఆనందోత్సవాలు అనేవి మిన్నంటుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి కూడా తమ అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేసుకోవడమే కాకుండా ప్రతి వాళ్ళు తమ పిల్ల పాపలతో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది, ఇందులో కార్యక్రమంలో పాల్గొనడం అనేది, వివిధ స్టాళ్ళు నిర్వహించడం అనేది చాలా గొప్పగా ఉంది. అంతేకాకుండా ఇది పిల్లల పండుగ, ముఖ్యంగా అందరు జరుపుకునే ఇష్టమైన పండుగ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ పండుగలు, అందులో ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే పతంగులు.
మరి చిన్నప్పుడు మనం కూడా బాల్యంలో ఎగిరేసినాం ఇవన్నీ కూడా. మరి ఒకసారి మళ్ళీ అందరం కలిసి ఒక దగ్గర మనం చేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? యాక్చువల్గా సంక్రాంతి పండగలన్నిట్లలో చాలా పెద్ద పండగ ఇది. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా భారతీయ సంస్కృతికి ఇది చాలా గొప్ప పండగగా చెప్పుకోవచ్చు. కుల మతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అందరూ కూడా ఈ పండగ నిర్వహిస్తారు. యాక్చువల్గా ఈ పండగ 3 రోజులు ఉంటే ఇందులో మకర సంక్రాంతి రోజున అసలు ఈ కైట్స్ బాగా ప్రసిద్ధి. అసలు సంక్రాంతి అంటేనే కైట్స్ పండగ అని అంటారు చాలామంది. కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలు, రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అందరూ కూడా చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా అందరూ నిర్వహించుకునేటువంటి పండగగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మేము కూడా ఓసారి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్రజలందరినీ గమనిద్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఓకే, చాలా గొప్ప పండుగ ఇది. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ చాలా బాగా ఫేమస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మేము కూడా ఫ్యామిలీతో వచ్చినాం. మై నేమ్ ఈజ్ వెంకటరెడ్డి, లెక్చరర్. ఓకే, రైట్. అన్నగారి అభిప్రాయం చాలా మంచిగా మాట్లాడిండు. అదేవిధంగా అక్కగారు ఉన్నారు, మరి అక్కతో కూడా ఒక 2 ముచ్చట్లు మాట్లాడదాం. బాగుందండి. అసలు ఇక్కడ కైట్స్ ఫెస్టివల్ చూస్తుంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అసలు మాకైతే చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి, చాలా బాగుంటుంది. ఏపీ అంటే సంక్రాంతి ఎలా చేసుకుంటారో, తెలంగాణ అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది. అసలు మార్వెలస్, వండర్ఫుల్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ అండి ఉషోదయ. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, చూశారు కదా, మరి కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సంక్రాంతి అనగానే కొన్ని ప్రాంతాలకే ప్రాధాన్యత. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలంగాణకు వచ్చి ఇక్కడ కైట్స్ అంటే పతంగులు ఎగరేస్తున్నాయి. ఇది చాలా గొప్ప పండుగ మిత్రులారా. మరి ఇప్పుడు చిన్నారి నాన్న, ఏం పేరు నేను? వేదశ్రీ. ఇప్పుడు ఈ వేదశ్రీ మనతో మాట్లాడడానికి ఉత్సాహపడుతుంది. మరి ఈ పండగ ఎట్లా జరుగుతుంది, మరి ఆమె సంతోషాన్ని ఒక్కసారి ఎట్లా ఉందో ఈ పండగ ఒకసారి తెలుసుకుందాం. నేను ఇక్కడికి రోజు ప్రతి సంవత్సరం వచ్చి ఎగరేస్తూ ఉంటాము. మరియు ఇక్కడ ఇవన్నీ స్టాల్స్లో వచ్చి చాలా రకరకాల ఐటమ్స్ అలాంటివన్నీ కొనుక్కొని మా ఇంటికి వెళ్తూ ఉంటాము. ఇక్కడ మా అన్న నేను రోజు ఇక్కడ కైట్ ఎగరేస్తుంటే మేము చాలా కట్ చేసాము కూడా కైట్స్ని. ఓకే, థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, తన ఆనందాన్ని ఎంత మంచిగా పంచుకుంటుంది చూడు. వాళ్ళు అనేనట కైట్స్ ఒకదాన్ని కట్ చేసిండట. అంటే ఎంత ఆనందం అంటే అంత, అట్లాంటి ఆనందము మనకు ఇది అవధలు లేవనే చెప్పాలి. ఇట్లాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి పిల్లల ఆనందమే మన ఆనందం. ఆనందం అంటేనే ఒక పండగ, పండగ అంటేనే ఒక సంతోషం. మరి ఇట్లాంటి సంతోషాలు మరి ఎప్పటికీ ఉండాలని మనం అందరం కోరుకుంటూ మిత్రులారా, ఇక మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ పెరేడ్ గ్రౌండ్లో మరి ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. మరి అంతవరకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణలో ఇవాళ నిజంగా జనజాతర మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ మొత్తం కూడా ఇక చూడండి, మొత్తము మన తెలంగాణ వంటకాలు. ఈ తెలంగాణ వంటకాలు ఎక్కడ చూసినా కూడా అనేక స్టాళ్ళు వెలిసినాయి. ఈ స్టాళ్ళల్లో చాలా వరకు మరి తెలంగాణ రుచులు అంటే అసలు చాలా మందికి తెలియదు. కానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ రుచులు తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారే? మీరు ఇక్కడ ఆల్వాల్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇది పన్నీర్ పకోడా, సమోసా అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో సమోసా అనేది చాలా ఫేమస్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక సమోసా తిని ఒక ఛాయ్ తాగుతారు. ఇది తెలంగాణలో ఒక గొప్ప సంస్కృతి. ఇవాళ అన్న మరి పన్నీర్ పకోడా చేస్తున్నాడు. అన్న మీ పేరేం పేరే? శ్రీనివాసులు. మీరు ఎంత కాలం నుంచి చేస్తున్నారు? 15 years నుంచి చేస్తున్నాం. 15 years నుంచి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది, ముఖ్యంగా పండగ అవుతుంది. ఒక్కసారి పండగ గురించి ఒక 2 నిమిషాలు చెప్తారా మా ప్రేక్షకుల కోసం? అసలు జనంలో ఎప్పుడు చూడలే ఎన్నడూ కనివిని వేరు కానీ పండగ ఎలాగుంది ఇది మన హైదరాబాద్లో.
ఈ సంవత్సరం ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండం అనిపిస్తుంది. మరి మీకు దందా మంచిగా నడుస్తుందా? పర్లేదు. చూసారుగా మిత్రులారా, పర్వాలేదు అంటుండే అన్న. అంటే ఇవాళ తెలంగాణ రుచులు ఎక్కడున్నా కానీ కూడా తెలంగాణ రుచులను కూడా చాలా మంది ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి మళ్ళొకసారి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూడండి, లక్షలాది జనాలు ఇవాళ ఈ మొత్తం జనజాతర ఇసుకపోతారాలన్నంత జనం. ఇక చూడండి, ఎక్కడ చూసినా మరి ఇన్ని ఇవాళ స్టాల్స్ ఉన్నాయి. అందులో పానీపూరి ఉంది, ఇవాళ ఈ విధంగా పకోడలు ఉన్నాయి, ఇక అదే విధంగా మలీదా ముద్దలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ వంటకాలు, మలీదా ముద్దలు, అనేక తెలంగాణ వంటకాలు, మరి తెలంగాణ బిర్యానీ, తెలంగాణ బగారన్నం, ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ వస్తువులు ఇక్కడ చాలా నిజంగా ఒక కమ్మని వంటకాలు అయితే తయారు చేస్తుండు. అన్న నమస్తే సీనన్న, మాకు టైం ఇచ్చినందుకు చాలా సంతోషం అన్న. ఓకే, థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫెస్టివల్ కు మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అనేక మంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి చాలా మంది మరి ఇక్కడ ఆ పిల్ల పాపలతో నిజంగా ఫ్యామిలీతో వచ్చి చాలా గొప్పగా జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ. మరి ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు వాళ్ళ ఆట పాటలు చాలా సంతోషంగా వాళ్ళు ఆడుకుంటున్నటువంటి సందర్భం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ KPHB నుంచి వచ్చాం, వాటర్ బోర్డ్ ఎంప్లాయీని. ప్రతి సంవత్సరం మేము దీనికి అటెండ్ అవుతాము. కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ మ్యూజిక్ ఐటమ్ కానీ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో దాదాపు మనకి నియర్లీ 15 lakhs మెంబర్స్ 3 days లో అటెండ్ అవుతారు. ఇక్కడ అన్ని రకాల స్వీట్లు దొరుకుతాయి, ప్లస్ అన్ని రకాల కైట్స్ చూడొచ్చు. కాబట్టి సంక్రాంతికి, పొంగల్కి ఎవరైతే ఊరికి వెళ్ళారో హైదరాబాద్ లో ఇదే మనకి మోస్ట్ ఎలిజిబుల్ ప్రోగ్రామ్. మరి అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఒకసారి చెప్ప అంటే ఇంత ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? అంటే 3 years నుంచి వస్తున్నాను నేను. ఈ ఇయర్ అయితే కొంచెం అప్డేషన్ కనిపిస్తుంది. ప్రతి ఇయర్ కూడా మ్యూజిక్ లో గానీ, కైట్స్ లో గానీ, స్వీట్ ఐటమ్స్ లో గానీ అప్డేషన్ చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఒకసారి మరి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడ. మరి ఆ పిల్లలతో కూడా వాళ్ళు ఆడుకోవడం, పాడుకోవడం, అసలు నిజంగా ఈ పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలకి మారిపోయినట్టుకు వచ్చి ఇక వాళ్ళతో కలిసి ఆడుకుంటారు, పాడుకుంటారు. ఒకసారి వాళ్ళ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ చిన్న ఒకసారి మీకు ఎట్లా అనిపించింది ఒకసారి? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదా మిత్రులారా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మరి ప్రజలు, ఈ ప్రజలలో ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ ఎత్తున మరి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ చూడండి, ఇవాళ అసలు రకరకాల పతంగులు వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది చిన్నలు పెద్దలు పాల్గొంటున్నటువంటి మరి ఈ పండుగలో మరి మన దగ్గరికి ఒక చిన్నారి వచ్చింది. మరి ఈ చిన్నారి అంతా కూడా ఇదంతా తిరిగి చూసింది. మరి ఆమె అనుభవం ఎట్లా ఉంది, ఆమెకి ఏమనిపించిందో ఒకసారి చూద్దాం. నాన్న, ఏం పేరు నాన్న నీ పేరు? ధన్విశ్రీ. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న నువ్వు? మోతీనగర్ నుంచి. ధన్విశ్రీ మోతీనగర్ నుంచి వచ్చింది. నాన్న, నీకు ఎట్లా అనిపించింది ఈ పండుగ? మరి నీకు ఈ ప్రాంతం అంతా తిరిగిన తర్వాత నీకు ఎట్లా అనిపించిందో మొత్తం ఒకసారి మన వాళ్ళకి తెలియజేయి. నాకైతే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కైట్స్ అయితే చాలా నచ్చినాయి. పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి. ఇంకా పెంగ్విన్ కైట్, బార్బీ కైట్, నాకు అవన్నీ నచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. తన అభిప్రాయాన్ని ఆ చిన్నారి మనతో పంచుకుంది. మిత్రులారా, ఇవాళ చూడొచ్చు ఇక్కడ చాలా కన్నుల పండుగ జరుగుతున్నటువంటి వాతావరణం. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిర్రు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇక్కడ మొట్టమొదటిసారిగా మరి ఇవాళ చాలా దేశాల నుంచి కూడా వచ్చారు. మరి వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. మరి ఇక్కడికి మీరు మొదటిసారిగా వచ్చారా, ఇంతకుముందు వచ్చారా? మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత? ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఎప్పుడు ఊరు వెళ్ళిపోతాం సంక్రాంతికి, ఇక్కడ ఉండటం ఇదే ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళిపోవడము ఇదే ఫస్ట్ టైం ఉన్నాము. సరే, అకేషన్స్ ఏం జరుగుతాయని చూస్తే ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఉందన్నారు. సో ఒకసారి పిల్లల గురించనే మేము వచ్చాము. చాలా బాగుంది. ఇంతమంది జనం, చాలా మంది ఇక్కడే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు అన్నారు, హైదరాబాద్ ఖాళీ అయిందన్నారు, బట్ అంతా ఇక్కడే ఉంది. చాలా బాగుంది. రకరకాల ఫ్లైట్స్ చూస్తున్నాం, కైట్స్ చూస్తున్నాం కదా. సరే, ఇక్కడ ఇప్పుడు మీకు చాలా బాగా అనిపించింది కదా, అంటే ఇప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు.
వాళ్ళు కూడా కొంచెం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అంటే ఈ పండగ అంటే ఇంతకు ముందు ఇట్లాంటి వాతావరణం లేకుండే, అని మరి ఇప్పుడు ఈ వాతావరణం అయితే ఏర్పడ్డది. మరి ఈ తరుణంలో మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఇట్లాంటి పండగలు కూడా అంటే ఒక ప్రాంతానికే కాకుండా తెలంగాణలో కూడా ఒక సంక్రాంతి అంటే పెద్ద పండగనే. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? మన సంస్కృతి మర్చిపోకుండా సంక్రాంతికి ఇలా ఎగరేస్తున్నాం అనేది పిల్లలు తెలుసుకుంటున్నారు. చాలా మంది తెలియదు కదా, సో మీరు తెలియజేస్తున్నారు, మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, ఇలా చూడండి, మరి ఇక్కడ సిస్టర్స్ కూడా వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడికి పోయినా మర్చిపోకూడదు, అది మన బాధ్యత. మనం అది నెరవేరిస్తే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇంత దూరం ఇంత ఓపికతో వచ్చి మరి ఈ ఫెస్టివల్కి హాజరైనందుకు వారికి మన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జాతరను తలపించే విధంగా, వాస్తవంగా ఇంత పెద్ద పండగ ఒక జాతరను తలపించే విధంగా ఇవాళ వేలాది ఇవాళ జనాలు మొత్తం కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి మరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ ఇంతమంది ఇవాళ రావడం అనేది అంత మామూలైనటువంటి విషయం కాదు. ఇక వీరు చూడండి, ఇక వీళ్ళు చెత్త ఎత్తుర్రు పాపం. వీళ్ళ జీతాలు పెంచుర్రు ప్రభుత్వం. వీళ్ళకు ముందుగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను నేను, వీళ్ళకి జీతాలు పెంచుర్రి. వీళ్ళకు నిజంగా ఎంత చేసినా తక్కువే. ఇక వీళ్ళు చూడండి, వీళ్ళకు పండగ లేదు, పబ్బం లేదు. మన అందరమే పండగ చేసుకుంటాం ఇంటికాడ, వీళ్ళకి పండగ లేదు. చూడండి, కాగితాలు ఏరుతురు, వాళ్ళకి బాటలు ఏరుతురు, వాళ్ళు రకరకాల పనులు చేస్తారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ చాలా వరకు కూడా మొత్తం కూడా మరి హైదరాబాద్లో చాలా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్రాంతి వేడుక ఇవాళ చాలా మంది కూడా మరి ప్రపంచంలోనే చాలా వరకు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి మరి ఇక్కడ చాలా పతంగులు ఎగురుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. మీరు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ జనసందోహం. ఇక్కడ అనేక మంది ప్రజలు ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ పిల్ల పాపలతోని ఇవాళ ఆనందంగా జరుపుకుంటున్నటువంటి మరి ఈ పండగ ఇవాళ చూడండి మిత్రులారా, ఎక్కడ చూసినా కానీ కూడా జనసందోహం అంతా కూడా ఇవాళ ఎక్కడ చూసినా చూడండి, జన సముద్రం మొత్తం పెరేడ్ గ్రౌండ్ అంతా మొత్తం అసలు జన సందోహంతో ఇవాళ మునిగిపోయిందంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆట పాట, ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మనము ఒక ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సర్కారుకు. ఎందుకంటున్నంటే ఇంత మంచి ఏర్పాట్లు చేసిరు, మంచినీళ్ళ ఏర్పాటు చేసిరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేసిరు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మందికి ఇవాళ తెలంగాణ రుచులు అంటే ఏ విధంగా ఉంటాయి, తెలంగాణ అంటే వంటకాలు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా ఇవాళ కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఒక గొప్ప ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవాలి మిత్రులారా. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా కానీ ప్రజలు తండోపతండాపులుగా వస్తున్నటువంటి అనేక మంది. ఇవాళ చూడండి మిత్రులారా, ఇవాళ వీళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ చూడండి, ఇప్పటికీ చాలా మందితో మాట్లాడినాం, వాళ్ళు ఎవరితో మాట్లాడినా కానీ కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చూడండి, వీళ్ళ ముఖాలు ఎంత వెలిగిపోతున్నాయి చాలా ఆనందంగా. నాన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? మీరు యాప్రాల్ నుంచి. మీరు ఎక్కడి నుంచి? మరి ఇప్పుడు మీరు ఇంత మందిని చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా జరుగుతుంది మన పండగ. మరి ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కైట్లు ఎగిరేసినాం, బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినాం. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం, చాలా బాగుంది. ఆ డాన్స్ కూడా మస్తుంది. ఇంకా కైట్లు చాలా ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద కైట్స్ ఇంకా బాగున్నాయి. ఇంకా మరి మీరు కూడా మీ ఇంటికాడ ఎగరేయకుండా ఈడికే వచ్చి ఎగరేస్తారా ప్రతిసారి? అవును, ఇప్పటి నుంచి అట్లా చేస్తాం. ఎందుకంటే చూడండి మిత్రులారా, ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చి చేసుకోవాల్సి వచ్చిందని అంటే, మన ఇంటి దగ్గర కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి కరెంటు తీగలు ఉండవు, ఎట్లాంటి బిల్డింగ్లు ఉండవు. ఈ మైదానంలో అందరితో కలిసి ఆడుకోవడం, అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు ఇక్కడ, అందరితో కలిసి ఆడి పాడుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి వాళ్ళ పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలతో కలిసి వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి వాళ్ళంతా మొత్తం కూడా వాళ్ళతో కలిసి ఆడుకుంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చెప్పుకోవాలి. థ్యాంక్స్ నాన్న, మరి మీరు చాలా మంచిగా ఆడుకోర్రి, మంచిగా చదువుకోరు ఇక, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న.
ఇవాళ తెలంగాణలోని ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి మరి కన్నుల పండుగ ఈ రోజు మన సంక్రాంతి పండుగ మరి తెలంగాణలో కూడా ఇంత అద్భుతంగా జరగడం అనేది ఇవాళ మనం చూస్తున్నాం మిత్రులారా. ఇవాళ తెలంగాణలోని మరి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ప్రాంతంలోని పెరేడ్ గ్రౌండ్ లో చాలా కన్నుల పండుగగా ఇవాళ చూడొచ్చు మీరు. చిన్నలు పెద్దలు చాలా మంది కూడా ఇక్కడ అనేక మరి రాష్ట్రాల నుండి ఇవాళ వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకొని ఇవాళ వాళ్ళ సంతోషాలను వ్యక్తపరుస్తున్నటువంటి దృశ్యం. మరి ఇక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు. అన్న నమస్తే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి మీరు ఇక్కడ ఇవాళ చాలా సందర్భాలల్లో మనం అనేక పండుగలు చూసినాం. ఇవాళ సంక్రాంతి పండుగ అనేది కేవలము మరి కొన్ని ప్రాంతాలకే అనుకున్నాం కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఇక మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఎట్లా అనుకుంటారు? మీకేమనిపిస్తుంది? ఇది సంక్రాంతి పండుగ అంటే ఇంతకు ముందుకు తెలంగాణ రాకముందుకు ఇది ఆంధ్ర రాయలసీమ అని చెప్తుండే, వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి ఇంతకు ముందుకు 10-12 డేస్ అట్లా హాలిడేస్ ఇస్తుండే పిల్లలకు. కానీ తెలంగాణ వచ్చినాక ఇది ఒక కైట్ ఫెస్టివల్ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిగరంలో గత 7-8 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. దీంతో పిల్లలు ఎక్కడ భయపడకుండా వాళ్ళ పేరెంట్స్ కానీ బిల్డింగ్లపై ఎక్కి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరెంటు వైర్ల తీగలకు ఇబ్బందులు కాకుండా పిల్లలు ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా మిస్సెస్ మా భార్య మా పిల్లలతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కైట్ ఫెస్టివల్ పిల్లలు కానీ మేము కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కరెంటు తీగలు లేవు, ఎత్తైన బిల్డింగ్లు లేదు, ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేకుండా పిల్లలు చాలా సంతోషంగా చాలా మంచిగా తృప్తిగా ఆడుకుంటున్నారండి. చూసారుగా మిత్రులారా, మరి అన్న తన కుటుంబంతో సహా పిల్లలు వాళ్ళంతా కూడా వచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళు చాలా ఆనందంగా ఇక్కడ సంతోషంగా వాళ్ళు ఇక్కడ నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మరి సన్నివేశాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆటలకు పాటలకు ఎలాంటి ప్రమాదాలు కూడా ఉండవు, అందరితో కలిసి ఆడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంటది. మరి ఇట్లా జరగడం అనేది చాలా సంతోషం అని చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి. కార్పొరేటర్ మీర్పేట ఏరియా కార్పొరేటర్. ఓకే, మరి మీరు కార్పొరేటర్ అన్నప్పుడు కొంచెం మాట్లాడాలి, పబ్లిక్ ఒక సందేశం ఇవ్వాలి, ఒక 2 మాటలు. బాబు ఇంటి దగ్గర అసలు పైకి ఎక్కుతుండ అనేసి భయపడ్డాం చాలా, కానీ రాను అనేసి చాలా గోలే చేసిండు. కానీ ఒక్కసారి చూసిపోదాం అనేసి అంటే ఇప్పుడు మంచిగా సంతోషంగా ఆడుకుంటుండే, హ్యాపీగా ఉండు, మంచిగా ఉంది, నచ్చింది. ఇక్కడ ఎటువంటి వైర్లు కరెంటు తీగలు లేకుండా ఇక్కడ ఎత్తైన బిల్డింగ్లు లేకుండా పిల్లలు ఏం జరుగుతుందో ప్రమాదం ఏం జరుగుతుందని భయపడకుండా ఆహ్లాదంగా అందరి పిల్లలతో ఆడుకుంటా చాలా సంతోషంగా గడుపుతున్నారండి. చూశారుగా మిత్రులారా, మరి ఇప్పుడు మనకు వాళ్ళు చెప్పినటువంటి సందేశం ఎంత నిజంగా చాలా మంచి సందేశం ఇచ్చారు వాళ్ళు. మరి ఈ విధంగానే మరి ప్రతిసారి ఇక్కడ పెద్ద విశాలమైనటువంటి ఇంత పెద్ద గ్రౌండ్ లో మరి ఆడుకోవడానికి మరి అందరితో కలిసి ఉండడానికి చాలా మంచి వాతావరణం. మరి ఇలాంటి ఫెస్టివల్స్ మరి ఎప్పటికీ కూడా మనం కూడా ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇక మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి మిత్రులారా, ఇవాళ చాలా మంది ఇంకా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ చూడండి చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు నెంబర్ పెట్టుకొని వచ్చి ఇవాళ ఆడుకోవడానికి పాడుకోవడానికి ఇంత పెద్ద మరి పెరేడ్ గ్రౌండ్ లో ఇవాళ ఒక పెద్ద ఫెస్టివల్. ఇక మీరు చూడండి ఒకసారి వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆప్కు తెలుగు ఆతే హిందీ ఆతే భయ్యా? తెలుగు ఆతేనే? అచ్చా, ఆప్కు మీరు ఇక్కడ వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది నాన్న ఇప్పుడు? చాలా బాగుంది చూసి, కైట్స్ కూడా ఎగరేస్తుంటే బాగున్నాయి. ఫెస్టివల్ రోజే అంతే ఇలా జరుగుతుందంటే చాలా సూపర్ గా ఉంది అంకుల్. ఓకే, చూడ ఏ పేరు నాన్న పేరు? కౌశిక్. ఆ కౌశిక్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇవాళ చాలా అద్భుతంగా ఇక్కడ మరి పండగ వాతావరణం అనేది మాకెంతో కన్నుల పండుగగా ఉంది, మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ మంచి మంచి కైట్లు చూసినాం, ఈ కైట్లను చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది అని కూడా చెప్తున్నారు. ఆప్కన్నా మీ పేరేందమ్మా? నా పేరు ప్రియాంశి. ఇప్పుడు మీకు పండగ ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. మంచిగా కనిపిస్తుంది మాకు, ఎన్ని అవసరాలు కైట్ కనిపిస్తున్నాయి, ఇంకా స్టాల్స్ మంచిగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి మంచిగా. ఓకే ఓకే, ఆప్కా నామ్, మీ పేరు చెప్పండి. ప్రియాంశి. ప్రియాంశి ఏమంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు, చాలా చక్కగా అనిపించింది, మాకు చాలా సంతోషం అనిపించింది అని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఒకసారి చెప్పండి. ప్రశాంతి అండి, నా పేరు ప్రశాంతి. లైక్
हम लोग का जो बचपन का जो था ना, अभी यहाँ पे आके हम लोग को बचपन में हम लोग चाइल्डहुड में चले जा रहे, मतलब कैसा बचपन में हम लोग नहीं, जो एनवायरमेंट नहीं मिला था, यहाँ पे आके हम लोग ऐसा लग रहा है कि हमारा बचपन हम लोग को लौट गया बोल के చాలా సంతోషం వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. చూసిరా ఈ అక్క ఏమంటుందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే ఆడుకున్నామో ఇప్పుడు అదంతా కూడా మా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని అంటుంది. అంటే మేము చిన్నప్పుడు మేము ఆడుకునేవన్నీ కూడా మర్చిపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ మా పిల్లలతోనే కలిసి మేము ఇట్లా ఆడుకోవడం అనేది, మా కుటుంబ సమేతంగా ఆడుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుందని ఆ అక్క చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మరి అదేవిధంగా మరి బ్రదర్ గురు కూడా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. एक्चुअली हैदराबाद जो बोलते हैं ना हब है, एक कॉस्मोपॉलिटन सिटी है. मैं आज देखा इतना बड़ा फेस्टिवल, इतना लोग, इतना स्टॉल्स, इतना इंटरनेशनल लेवल काइट्स प्लेयर्स आके यहाँ पर इंतजाम कर रहे हैं. बहुत अच्छा लग रहा है. लॉट ऑफ पीपल आर गैदरिंग. आई एम वन ऑफ द luckiest person who is coming here and participating with my family and my friends. I am very hopeful that next year also we will enjoy this kind of environment. Thank you. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న ఏమంటున్నాడంటే, ఇవాళ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ అసలు నిజంగా ఇంత గొప్ప సంస్కృతి ఉందనే విషయం మాకు తెలియదు, కానీ ఇప్పుడే మేము తెలుసుకుంటున్నాము. నిజంగా మరి ప్రపంచ దేశాల నుండి, అనేక దేశాల నుంచి కూడా వచ్చినటువంటి ఇక్కడ పతంగులు ఇక్కడ ఎగరవేయడం అనేది మేము వాటిని చూసి చాలా ఆనందించడం, నిజంగా మాకు చాలా ఆనందం అనిపించిందని కూడా అన్నగారు చెప్పడం జరిగింది. ఇక మరి వారి మిత్రులు కూడా ఉన్నారు, మరి వాళ్ళ మీద ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్ ఆకు తెలుగు ఆతేంది, ఆ తెలుగు వస్తుంది అటు అన్నకు చాలా చక్కగా మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి వీళ్ళు ఎంతమంది చిన్నలు పెద్దలు, ఇప్పుడు పిల్లలు అందరు కూడా చిన్న పిల్లలకైనా మారిపోయారు, వీడికి వచ్చినాక అందరు కలిసి ఆడుకుంటారు. మీకు ఒకసారి మీ ఫీల్ ఏమనిపిస్తుంది? ఒకటి, మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఇంట్లో ప్లేస్ ఉంటుండే, మనమే ఇంట్లోనే ఎగరేస్తుంటే, కానీ ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎగరేయడం చాలా కష్టమైంది. వీళ్ళకైతే అసలు ఇట్లాంటి గ్రౌండ్ ఉంది కాబట్టి కనీసం ఇదైనా చూస్తున్నారు వాళ్ళు. మనం చూసాం కానీ వీళ్ళు చూడలేదు. అట్లా ఇది ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. కనీసం ఇక వీళ్ళన్నా చూసగలుగుతున్నారు. ఇంత పెద్ద ఫ్లైట్లు, పెద్ద పతంగులు మేము ఎప్పుడు చూడలేదు. దాంతో చాలా ఎంజాయ్మెంట్, ఇంతమంది ఉన్నారు. ఇక అంత సగం హైదరాబాద్ ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఎప్పుడో చిన్నప్పుడు పట్టుకొని ఎగిరింది మళ్ళీ పట్టుకొని ఎగిరేస్తున్నాం. ఆ సంతోషం ఇక చెప్పలేము. ఇక చూసారు కదా మిత్రులారా, ఇవాళ వాళ్ళ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుర్రు, వాళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ మా పిల్లలతో కలిసి ఆడుకోవడం అనేది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మరి ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి ప్రభుత్వానికి కూడా వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తారు. సో థ్యాంక్ యూ మిత్రులారా. మరి వీళ్ళందరితో మనం కలిసి ఈ రోజు మరి ఆట పాఠాలు మనం కూడా పాల్పంచుకున్నందుకు మిత్రులారా, మరి ఇలాంటి అనేక విషయాలు మరి తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.